ఇన్ని రోజులు రాగా దాచుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి దాచుకొని అవి బయటకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది వాళ్ళకు. ఎందుకంటే అందరూ కామ కోరికలు ఇంకా సావలేదు వాళ్ళకు. అమ్మాయి ఉందో అలాంటి వాళ్ళను ఈ చెప్పుతోటి చెప్పు తెగే వరకు కొట్టాలి. స్త్రీ అనే గౌరవంతో మనము ఇప్పటి వరకు మనము మూసుకొని ఉంటున్నాం. కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఆడజాతికే ఒక మాయను మచ్చగా మారారు. ఇలాంటి వాళ్ళని ఆడవాళ్ళు అనే కంటే అడ్డగాడిదలు అనడం అది మనకు ఒక అర్థమని ఉంటుంది. అసలు దానికి కూడా అర్థం లేదు. గాడిద కన్నా విలువ ఉంది, కానీ ఇలాంటి వాళ్ళకు సొసైటీలో అసలు విలువనే లేదు. ఎందుకనంటే నవమాసాలు కని పెంచిన ఇప్పుడు అలాంటి బాబును ఆఖరికి ఎవడో ముఖం తెలియని ఒక అమాయకుని కోసం ఎవడో కూడా తెలియదు, కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్లో పరిచయమైన వాని కోసం అలాంటి పిల్లల్ని పాపం వదిలేస్తే వాళ్ళు ఆ బస్టాండ్లో నల్గొండ బస్టాండ్లో మనం చూసాం. పాపం ఆయన ఏడ్చుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతుంటే అక్కడున్న ఎవరైతే ఉన్నారో పాపం పోలీసులు కానివ్వండి, అక్కడున్న సహచార ప్రయాణికులు వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ అండి రియల్గా. ఎందుకంటే వాళ్ళకు మానవతా దృక్పథాన్ని ఇక్కడ చాటడం అనేది చాలా గొప్పగా మనకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళను ముఖ్యంగా చెప్తున్నాము, ఇలాంటి వాళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ చెప్పులతో కొట్టండి. ఇలాంటి ఎందుకంటే సిగ్గుమాలిన చర్య అండి. ఎందుకంటే మొగన్ని వదిలేయండి తప్పులేదు, చిన్న పిల్లలు ఏం చేశారండి, ముక్కు పచ్చలాంటి పిల్లలు, వాళ్ళకు అమ్మ తప్పించి వేరే ప్రపంచం తెలియదండి. అలాంటి చిన్న పిల్లల్ని కూడా వదిలేస్తున్నారంటే ఇంతకంటే ఆడజాతికి ఇంకొక మాయను మచ్చ అనేది లేదండి. ఇలాంటి వాళ్ళని తప్పకుండా చెప్పులతోటి కొట్టినప్పుడే సమాజం బాగుపడుతుంది. ఒకవేళ బస్ స్టాండ్లో అబ్బాయి వదిలేసి ఉంటే అబ్బాయి పరిస్థితి ఏందన్న? అప్పుడు అబ్బాయి పరిస్థితి ఏముందండి, మనం చూస్తూనే ఉన్నాము ఈ రోజులలో. బిచ్చగాళ్ళలాగా లేకుంటే ఎవరో తీసుకుపోయి అడక తినే ఆ పొజిషన్ ఉండేది రోడ్ల మీద, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్ని పట్టుకొని అడుక్కుంటున్నారు. సో అలాంటి పాపం పరిస్థితి వచ్చేది. అసలు ఇంత దౌర్భాగ్యమైన ఆలోచన ఆ తల్లికి ఎందుకు వచ్చింది అనేది ఎవరికి కూడా అర్థమైతే లేదు. సో ఏది ఏమైనప్పుడు ఇట్లాంటి వాళ్ళు కనబడితే తప్పకుండా చెప్పులతోటి కొట్టాలి. వాళ్ళని చెప్పులతో కొట్టినా కూడా వాళ్ళకు మారరు, వాళ్ళకు బుద్ధి రాదని అనేది నేనైతే అనుకుంటున్నా. ఎందుకనంటే వాళ్ళు గాలికి వదిలేశారు. వాళ్ళంటే జీవితం అంటే కేవలం ఒక సెక్స్ అనుకున్నారో ఏమనుకున్నారో అర్థం కూడా కావడం లేదు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నామండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లల్ని కనకండి. పిల్లల్ని కనకుండా మీరు ఎంతమందితోటి ఏం చేసుకున్నా కూడా ఎవడు అడగడు. అనవసరంగా పాపం పిల్లలు ముఖం తెలియని పాపం పిల్లలు రేపు వాళ్ళ పెరిగి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అంటే రేపు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ తలకాయ దించుకునే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఒక్కసారి ఏం చేస్తున్నామో మన దగ్గర కొంచెమన్నా సోగి ఉందా అనేది నేను అడుగుతున్నా. ఇంకోటి బాచుపల్లిలో కూడా ఒకటి జరిగింది, దూలపల్లిలో భర్తని ముగ్గురు యువకులతోటి బీర్ శిశులతోటి కొట్టి చంపివేయడానికి ప్రయత్నించింది, కానీ ఆయన జావకుండా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. చనిపోయాడు అనుకున్నారు యాక్చువల్గా. ఒకటి కాదండి, ఇలాంటి సంఘటనలు కొన్ని వందల్లో వేలలో జరుగుతున్నాయి. మగ జాతి పైన అన్యాయం జరిగితే ఏ ఒక్కరోజు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఒక ఆడ వ్యక్తి పైన చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మహిళా సంఘాలు, అనేక నాయకులు, రాజకీయ నాయకులు అంతా దీన్ని రాజకీయం చేసి రచ్చ చేస్తారు, ధర్నాలు, రాస్తారోకులు అన్నీ చేస్తారు. మగజాతి పైన ఒకటా రెండా అండి, వందల కొద్ది. మొన్న ఒక మహిళ వాళ్ళ హనీమూన్గా తీసుకుపోయి వాళ్ళ హస్బెండ్ని హత్య చేయించింది. మొన్న పెళ్లి చేసుకున్న తెల్లారే 4 రోజులకు ఆ మొగన్ని మటన్ కొట్టినట్టు కైమా కొట్టి వాడిని రైస్ కుక్కర్లో వేసి ఉడకబెట్టింది. వాడు ఏంటిది అసలు, వాడు మనిషి అనుకుంటుందా, జంతువు అనుకుంటుందా, అసలు ఎందుకు చేసుకుంది? మొన్న పెళ్లి చేసుకున్న పిల్లలున్న 2-3 పిల్లలున్న ఆ తల్లి కూడా ఫేర్వెల్ డేనో లేకుంటే ఏమంటారు కదా గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పేసి వానితోటి లవర్తోటి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏంది అసలు కన్న తల్లిదండ్రులు కూడా అసలు వాళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సో కొంచెం ఇప్పటికైనా ఇండియా కొంచెం డెవలప్మెంట్ అయ్యి స్త్రీకి కూడా కొంచెం స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి నచ్చిన పెళ్ళిళ్ళే చేయండి. వానికి ఎవడైతే నచ్చుతాడో వానికి ఏదోటే పెళ్ళిళ్ళు చేయండి. బలవంతంగా వానికి కారు ఉంది, BMW కారు ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఎకరాల పొలాలు ఉన్నాయని చెప్పి చేస్తే వానికి నచ్చనోనికి ఇచ్చి ఎన్ని ఎకరాలు ఉంటే ఏం లాభం, ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? పిల్లలు పుట్టినాక మహిళలు ఇలాంటి చర్యలు ఎంతవరకు కరెక్ట్, ఎందుకోసం చేస్తారు ఇట్లా? అదే అంటున్నా, వానికి నచ్చకున్నా తల్లిదండ్రుల ఫోర్స్ తోటి పాపం వాళ్ళ తల్లిదండ్రులు మందావుతా అంటారు, నువ్వు చేసుకోలేకుంటే మేము ఇది అది అని భయపెట్టించి మనం సినిమాలలో చూస్తున్నాం. భయపెట్టి పెళ్లి చేయడం వల్ల సో జరిగే అనర్థాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు అమ్మాయిలు సోషల్ మీడియా వల్ల అంటే ఇబ్బంది పడుతున్నారు అంటే అది వేరు. 45 ఏళ్ళు 50 ఏళ్ళ మహిళలు కూడా సోషల్ మీడియాలో ఇట్లా చేయడం ఎట్లా చూడొచ్చు? సమాజం అదే అండి, సమాజం ఎందుకంటే ఇన్ని రోజులు రాగా దాచుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి దాచుకొని అవి బయటకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది వాళ్ళకు. ఎందుకంటే అందరూ కామ కోరికలు ఇంకా సావలేదు వాళ్ళను. ఎందుకంటారు కదా, ఎంత కొట్టినా సావని పాములు ఉన్నాయి అంటున్నావా, అవి ఇలాంటివి అండి.
వాళ్ళు చచ్చేదాకా మంది వాళ్ళ చిన్న పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. వాళ్ళ ఇటు కుటుంబం అటు కుటుంబం అందరూ కూడా జీవితం నాశనం అయిపోతుంది.